ఆశ్చర్యంగా ఉంది మనోహర్ ప్రసాద్. ఇప్పుడు నువ్వు చూపించే ఈ ప్రేమలో కొంచెం అయినా నా మీద చూపించుంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదు. నేను తప్పు చేస్తున్నానన్న విషయం నాకు తెలుస్తోంది, కానీ ఎవరి కోసం మారాలో అర్థం కావట్లా. ఏదో క్యాజువల్గా నాతో ఫోటోలో ఉన్నందుకే బూతులు వెతికిన దాని మేనత్త, దాని తండ్రి కొండారెడ్డి, కత్తులు దూసారే. ఇక ఈ ఫోటోలు చూసి ఏం చేస్తారో చూస్తాను. మాట వినరా రే, నలుగురికి ఈ విషయం తెలిస్తే ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతుందిరా. నా మాట వినరా రే, ప్లీజ్ రా, వద్దురా రే. అక్షయ్ 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 నా మాట వినరా, ప్లీజ్ రా, వద్దురా. అక్షయ్ నా మాట వినరా. అక్షయ్ 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 ప్లీజ్ రా, నా మాట వినరా రే. అక్షయ్ రే, ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతుందిరా. వద్దురా ప్లీజ్ రా, వద్దురా. ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతుందిరా రే. అక్షయ్ అక్షయ్ ప్లీజ్ రా, నీ కాళ్ళు పట్టుకుంటాను రా రే, ప్లీజ్ రా. వదిలో. ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పరా, చెప్పరా ప్లీజ్. అరే అక్షయ్ ప్లీజ్ చెప్పరా. వదులు, కాళ్ళు పట్టుకుంటావేంటి? నీకే చెప్పేది, వదులు. సీన్ క్రియేట్ చేస్తావేంటి? వదులు. అక్షయ్ ప్లీజ్ రా, నా మాట వినరా. చెప్పరా రే, ప్లీజ్ రా, చెప్పరా ప్లీజ్. అక్షయ్ నువ్వేం చేయమంటే అది చేస్తాను రా, ప్లీజ్ రా. ఆ అమ్మాయి జీవితం నాశనం చేయొద్దురా, ప్లీజ్ రా. అక్షయ్ తండ్రివి కాళ్ళు పట్టుకోవడం ఏంటి? వదులు. ఆ పిల్ల ఎక్కడుందో చెప్పరా, చెప్పరా. అరే అరే చెప్పేది నీకే, వదులు. ప్లీజ్ రా, ప్లీజ్ రా. తండ్రినైనా నీ కాళ్ళు పట్టుకున్నాను రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, చెప్పరా. తండ్రి కాళ్ళు పట్టుకోవడం ఏంటి? వదులు. ప్లీజ్ రా, నా మాట వినరా. నువ్వేం చేయమన్నా చేస్తాను రా, ప్లీజ్ రా. అమ్మ ఎక్కడుందో చెప్పరా, ప్లీజ్ రా. ఏమన్నా ఇందాకేదో అన్నా? ఏం చేయమన్నా చేస్తావా? నువ్వేం చేయమన్నా చేస్తాను రా, చెప్పరా. అయితే మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళా. ఏ షాక్ అయ్యో? ఈ ప్రపంచంలో నన్ను ఏదైనా కొనగలదు అంటే అది అమ్మ ప్రేమే. ఆ విషయం నీకు తెలుసు, కానీ నువ్వు నన్ను కొనలేవు. ఎందుకంటే ప్రాణం పోయినా నువ్వు నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవు. ఓడిపోయాను రా. ఓడిపోయాను రా, ఓడిపోయాను. ఈ పగలకి ప్రతీకారాలకి దూరంగా ఉంచాలని ప్రయత్నించి ఓడిపోయాను రా, ఓడిపోయాను. నా వల్ల నువ్వు ఇలా మారావనే మాట విని మనిషిగా చచ్చిపోయాను రా, చచ్చిపోయాను. ఓడిపోయిన వారు తలదించక తప్పదు. నువ్వన్నట్టే నేను నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను రా.
నిజమా? నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్తావా? లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇప్పుడు ఇలాగే అని తర్వాత మాట మారుస్తావు. నేను నిన్ను నమ్మను. ప్రపంచంలో నాకిష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వేరా. నీ మీదొట్టు మాట తప్పను. సరే, కానీ మాట తప్పితే నీ కొడుకు బతకడం, అది గుర్తుంచుకో. నువ్వు నన్ను అమ్మ దగ్గరికి వెళ్లకుండా ఆపగలవేమో, కానీ ప్రాణం తీసుకుంటుంటే మాత్రం ఆపలేవు. మాట తప్పితే నీ ముందే గొంతు కోసుకొని చచ్చిపోతాను. ఆ అవసరం రాదు. ఆ అమ్మాయి ఏ స్టేషన్లో ఉందో చెప్పు. ఇందిరమ్మా, ఆ ఇంజనీర్ ఏమైనా ఫోన్ చేసినాడా? లేదన్నా, నేను అందుకే ఎదురు చూస్తా ఉన్నా. అసలు రిజిస్ట్రేషన్ అయినాదో లేదో అర్థం కావట్లా. అసలు ఏమైపోయినారమ్మే ఆళ్ళు? కొంపదీసి మనల్నేవి మోసం చేసి ఆ భూమిని ఆళ్ళు దక్కించుకోలేదు కదా? అమ్మీ, మళ్ళా ఓసారి ఫోన్ చేసి చూడు. ఈసారి కూడా ఫోన్ ఎత్తకపోతే మా నోడను పంపి ఆళ్ళు యాడున్నా ఎత్తుకురమ్మని చెప్దాం. మేడం, యాడుండవురా? ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? మేడం, అది కథలు చెప్పాలని చూస్తుండావా? నా సంగతి నీకు ఇంకా తెలీదు. మోసం చేయాలని చూస్తే ప్రాణాలు తీస్తా. మోసం చేసింది మేం కదమ్మా, ఆ పెద్దిరెడ్డి. ఏంద్రా నువ్వు చెప్పేటిది? అది ఆ పెద్దిరెడ్డి రిజిస్ట్రేషన్కి వెళ్దామని ఇంటికి పిలిపించి ఆళ్ళ రౌడీలతో కుల్లబొడిపించాడు మేడం. ఏంది? కొట్టినాడా? మనం ఆడిన డ్రామా మొత్తం తెలిసిపోయింది మేడం. పెద్దిరెడ్డి ఇంటికొచ్చి నా చెల్లెలి పేరు చెప్పి నన్ను మోసం చేసి నా భూమిని కాజేయాలని చూస్తారా? పెద్దిరెడ్డిని మోసం చేస్తే అంత తేలిగ్గా వదిలేస్తామనుకున్నారా మీరు? ఏమైనాది ఇంద్రమ్మా?
ఆ పెద్దిరెడ్డికి నిజం తెలిసిపోయినాదంట. తెలిసిపోయినాదా? ఎట్టా? అదే నాకు అంతు చిక్కడం లేదు. ఇంట్లో ఉన్న మనకి, రిజిస్ట్రేషన్కి పోయిన వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఈ విషయం తెలీదు. ఆ పెద్దిరెడ్డికి ఎట్టా తెలిసినది? వాళ్లే చెప్పి మన కాడ నాటకాలు ఆడుతున్నారేమో ఇంద్రమ్మా. లేదన్నా, వాళ్ళు వెళ్ళేసరికి ఆడికి నిజం తెలిసినాదంట. కోపంతో ఆడాళ్ళని కొట్టి గదిలో బంధించినాడంట. వాళ్ళు కాకపోతే మరెవరు చెప్పుంటారమ్మీ? ఇంకెవరికి తెలిసే అవకాశం కూడా లేదే. ఇప్పుడు చెప్పు, మీ గ్యాంగ్లో నువ్వు కాక ఇంకెంతమంది ఉన్నారు? ఏ ఏరియాలో సప్లై చేస్తారు? ఓన్లీ సెంట్రల్లోనే సప్లై చేస్తారా, లేక కాలేజెస్లో కూడా సప్లై చేస్తారా? సార్ ప్లీజ్ నన్ను నమ్మండి, నాకేం తెలీదు. చూడు, ఆడపిల్లవు కదని సాఫ్ట్గా డీల్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో అబ్బాయి ఉండుంటే ఈ పాటిగా 3rd డిగ్రీ అప్లై చేసి ఉండేవాడిని. మర్యాదగా చెప్పు. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పగలిగే సమాధానం ఒక్కటే. నాకు ఆ డ్రగ్స్కి ఎటువంటి సంబంధం లేదు. నీ నుండి నిజం ఎలా రాబట్టాలో బాగా తెలుసు. కానిస్టేబుల్, ఆ లేడీ కానిస్టేబుల్ రమ్మను. అక్కర్లేదు. నమస్తే సార్. రండి సార్. మీరేంటి సార్ ఎలా వచ్చారు? ఆ అమ్మాయిని విడిపించడానికి. అదిగా సార్, డ్రగ్స్ కేసు. ఏదైతే ఏందయ్యా, అరెస్ట్ చేసే ముందు ఎవరో ఏంటో తెలుసుకోకలేదా? ఆ అమ్మాయి నాకు బాగా కావలసిన వ్యక్తి. కర్నూల్లో బాగా పలుకుబడున్న కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇలాంటి పనులు చేసే కర్మ ఆ పిల్లకు లేదు. కూర్చుని తిన్నా తరగని ఆస్తుంది. పైగా అమెరికాలో చదువుకుంటుంది. ఏదో ప్రాజెక్ట్ వర్క్ పని మీద సిటీలో ఉంటుంది. పొరపాటున ఆ టైంకి అక్కడికి వచ్చినందుకు మీరు ఆ పిల్లని అనుమానించి అరెస్ట్ చేశారు. ఇందులో అసలు ఆమె తప్పేం లేదయ్యా, వదిలేయండి. అదిగా సార్. ఏంటయ్యా మీ అనుమానం? నేను హామీ ఇస్తున్నాను కదా, ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదని. నా బాధ్యత మీద ఆ అమ్మాయిని వదిలేయండి. ఆ తర్వాత అదిగా సార్, ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను, సరేనా?
ఇంకా ఏదైనా ప్రాబ్లమా? ఎంపీ గారితో కూడా ఫోన్ చేయించమంటావా? అయ్యో వద్దు సార్, వదిలేస్తాను. కానిస్టేబుల్, అమ్మాయిని బయట తీసుకురండి. వెళ్ళొస్తానయ్యా. ఓకే సార్. అన్నయ్య, బయట మాట్లాడుకుందాం పదమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎందుకు బాబు? మీ పెద్దిరెడ్డి మావయ్య నాకు బాగా కావలసిన వాడు. ఆయన ఏందో నాకు బాగా తెలుసు. ఆయనకు సంబంధించిన వాళ్ళు కూడా ఏ తప్పు చేయరని నాకు నమ్మకం. అందుకే నువ్వు అడగగానే కాదనకుండా వచ్చాను. చాలా పెద్ద హెల్ప్ చేశారు సార్. నా లైఫ్ ని నిలబెట్టారు. అందరినీ అంత తేలిగ్గా నమ్మొద్దమ్మా. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. వస్తానమ్మా బాబు, వస్తా. అలాగే. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా వెంట ఎందుకు పడుతున్నావు? అన్నయ్య, నీకు వీళ్ళతో సంబంధం ఏంటి? ఆవేశపడకు సిరి. లేదన్నయ్య, వీళ్ళ గురించి నీకు తెలీదు. నీకే తెలీదు. నువ్వు అనవసరంగా వాళ్ళని అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళు నీలకి శత్రువులు కాదు. నీల గురించి నీకెలా తెలుసు? తెలియడమేంటి? నీల నా భార్య. ఇతను నీలకి మేనమామ. ఇతను వాళ్ళన్నయ్య. వాళ్ళని చుట్టూ తిరిగేది నీల ఆచూకీ తెలుసుకోవడం కోసమే. సార్, సిరియన్ అమ్మాయిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారంట. అవును. ఒకసారి తనతో మాట్లాడొచ్చా? ఇందాకే ఆ అమ్మాయిని ఎమ్మెల్యే తాలూకు మనుషులు వచ్చి తీసుకెళ్లిపోయారు. ఎమ్మెల్యే తాలూకు మనుషులా? ఎవరై ఉంటారు? అలాగా. థ్యాంక్ యూ సార్. ఎందుకు చేసినావు ఈ పని? మోసాన్ని మోసంతోనే జయించాలని నీ కాణ్ణే తెలుసుకున్నా. అందుకే ఈ పని చేసినాను. ఏంది అంత ప్రేమ? ఆడు నీకు ఏం చేసినాడని? మరి మీకెందుకంత పగ? ఆయన మీకేం చేసినాడని? ఏం చేశాడా అని అడుగుతుండావా? ఎన్నో ఏండ్లుగా నుదుటి మీద బొట్టు లేకుండా ఉన్నా ఇది చాలదా ఆడి ఏం చేసినాడో చెప్పనీకి?
నువ్వే కాదత్తా, నీ పంతం వల్ల ఈ పగల వల్ల అందరూ అట్టనే ఏడ్చినాము. భర్త పక్కనే ఉన్నా నేను కూడా విధవరాల్లాగానే బతికినా. భర్త ఉన్నాడు అన్న ఆశ ఏనాడైనా ఉన్నదా నాకు? ఇంద్రాణి కూడా అంతే. అందరూ ఉన్నారు కానీ ఎవ్వరూ లేనట్టు పగ పగ అని బతుకుతా ఉండాలి. తేడా ఏందో తెలుసునా? నీకు బొట్టు లేదు, మాకుండాది. అంతే తేడా. ఏందో తప్పు చేసింది కాక ఎక్కువ మాట్లాడుతుందా? పోయి మీ అన్న నొప్పించి ఆస్తి మా పేరు పెట్టించి తీసుకురా. నేనా పని చెయ్యనని మీకు తెలుసు. ఎందుకు సమయం వృధా చేసుకోవటం? తెలుసు. ఏం చేస్తే నువ్వు ఆ పని చేస్తావో నాకు బాగా తెలుసు.